నువ్వు మారు మనసు పొందకుండా, పాపం కొరకు పశ్చాత్తాప పడకుండా, కంప్లీట్ గా పాపాన్ని ఒప్పుకోకుండా, కంప్లీట్ గా పాపాన్ని విడిచిపెట్టకుండా మందిరానికి వస్తావు, ఏడుస్తావు, ఇంటికి పోయి మళ్ళీ అదే చేస్తావు. మందిరానికి వస్తావు, సేవ గురించి చెప్తావు, మళ్ళీ ఆయన పెట్టి ప్రార్థన చేయించుకుంటావు, మళ్ళీ నువ్వు అదే పాత దాంట్లోనే అలవాటు ప్రకారం అదే శోధనకి దాంట్లోనే ఉండిపోతే దేవుని దగ్గర నుంచి నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేసినా బూడిదలో పోసిన పన్నీరే. ఒక నిర్ణయం చేయండి, ఒక సీరియస్నెస్, ఒక పట్టుదల. అరే నేను వాక్యాన్ని ఇలా పట్టుకుంటాను, ఆత్మీయంగా ఇలా దీవించబడాలి, నేను నా అంతరంగం దీవించబడాలి, నా వ్యక్తిగత జీవితం దీవించబడాలి, దేవునితో నాకు ఒక సంబంధం కావాలి, ఓ సహవాసం కావాలి, నాకు నా ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లుతున్నవని రాయబడలేదా? అబ్రాహాము అన్ని విషయంలో ఆశీర్వదించిన దేవుడు అని రాయబడి లేదా?